लास्ट में आई तुम्हारी चीज कोई? हाँ, क्योंकि मैं कॉफी नहीं पी सकती। रेड टी, ब्लैक टी, इसमें शुगर डाला है? थोड़ा सा डाल। नहीं। ये देखो Sorry. इतना पैसा कमा रही है पर ये शुगर भी नहीं खा सकती। अच्छा नहीं है शुगर। ఆలియా భట్ షుగర్ ప్రొడక్ట్స్ని పక్కన పెట్టేస్తుంది. కాఫీలో కొంచెం షుగర్ ఉంది అని ఈ హీరోయిన్ కాఫీ తాగలేదు. కానీ అదే హీరోయిన్ సాఫ్ట్ డ్రింక్స్, డార్క్ చాక్లెట్, బిస్కెట్స్లు అన్నీ ప్రమోట్ చేసింది. దానివల్ల సేల్స్ బాగా పెరిగాయి అంటే అర్థం ఏంటి? సామాన్య ప్రజలు కొంటున్నారు అనే కదా. మన ఆరోగ్యం గురించి ఆలియా భట్ ఆలోచిస్తుందా? ఒక పెద్ద స్టార్ హీరో చిప్స్ యాడ్స్ చేశాడు, కానీ అతను తినే ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ సలాడ్స్, క్యాలరీ కౌంట్ చేసుకొని మరీ తింటాడు. ఆ చిప్స్ తింటే అలాంటి బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడం పాసిబుల్ అవుతుందా? మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఏమన్నారు అంటే ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ఫుడ్ తినట్లేదు. తింటాను ఇక కారం లేకుండా ఉప్పు లేకుండా ఏవో ఉంటాయి. అప్పుడప్పుడు కారం ఫుడ్ తింటే మొత్తం సంవత్సరం పట్టేసి ఒకవేళ ఇప్పుడు బింజ్ ఈట్ చేయాలంటే ఏది? బిర్యానీ అలా హైదరాబాదీ బిర్యానీ. మహేష్ బాబు గారు బిర్యానీని ప్రమోట్ చేశారు, ఫుడ్ మసాలా ప్రమోట్ చేశారు, కూల్ డ్రింక్స్ని కూడా ప్రమోట్ చేశారు. కానీ ఆయన ఇవేమీ తినడు, తాగడు. ఇవి తినేది ఎవరో తెలుసా? మనమే, సామాన్య ప్రజలు. కేవలం మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు మాత్రమే తీసుకొని జబ్బులు తెచ్చుకొని హాస్పిటలైజ్ అవుతున్నారు. ఏ సెలబ్రిటీ కూడా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ తీసుకోరు. మజా, స్లైస్, థమ్స్అప్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ హీరోయిన్లు ప్రమోట్ చేస్తారు. ఏ హీరోయిన్లు కూడా ఆ కూల్ డ్రింక్ను తాగరు.